హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది లెజెండరీ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వీళ్ళిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవాలి. అలాంటి గొప్ప కుటుంబంలో ఆయన తరువాత ఆయనంతటి స్టార్డమ్ సంపాదించుకున్న హీరో ఆయన కొడుకు అక్కినేని నాగార్జున తర్వాత ఆయన వారసుడు నాగ చైతన్య, అఖిల్, ఆయన మేనల్లులైన సుమంత్, సుశాంతులు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ వాళ్ళ తాత, తండ్రి సంపాదించుకున్న స్టార్డమ్ ని ఈ హీరోలు దక్కించుకోలేకపోయారనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఆ కుటుంబంలో కేవలం హీరోలే కాదు, ఒక హీరోయిన్ కూడా ఉంది. ఆమె ఎవరో కాదు, అక్కినేని నాగేశ్వరరావు ముద్దుల మనవరాలు అయిన సుప్రియ పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అయిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. కానీ హీరోయిన్ గా ఆమె పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తాతగారి సలహా మేరకు అన్నపూర్ణ స్టూడియోస్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆమె బాధ్యతలు వహిస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ ని గుప్పెట్లో పెట్టుకొని గడగడలాడిస్తున్న సుప్రియ భర్త ఎవరో తెలిస్తే షాక్ కి గురవ్వాల్సిందే. అతను ఎవరో కాదు, ఒకప్పటి హీరో అయిన చరణ్. ఈయన అసలు పేరు చరణ్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంకి చెందినవాడు. ఈయన రామోజీరావు నిర్మించిన 2001లో వచ్చిన ఇష్టం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, ఈ సినిమాతో హీరోయిన్ గా శ్రియా శరణ్, డైరెక్టర్ గా విక్రమ్ కే కుమార్ కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన వాళ్లే. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత సుప్రియతో ఆ స్నేహం కాస్త చివరికి వాళ్ళ పెళ్లికి దారి తీయడంతో సుప్రియకి మొగుడయ్యాడు హీరో చరణ్ రెడ్డి. కొన్నాళ్లకి వీళ్ళిద్దరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆ అమ్మాయి పేరు సత్య. ఇదిలా ఉంటే చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో తాతగారి దగ్గర గారాబంగా పెరిగిన సుప్రియకు కొంచెం పొగరు, తలబిరుసు ఎక్కువే అని చెప్పాలి. ఆ పోకడలతోనే ఆడపడుచును అన్న పెత్తనంతో తన సోదరుడైన సుమంత్, కీర్తిరెడ్డిలు విడిపోవడానికి కారణమైంది. ఇదిలా ఉంటే సాధారణంగా అందరినీ గడగడలాడించే సుప్రియ తన భర్తతో కూడా అలానే వ్యవహరించేది. అసలే పని పాట లేకుండా ఇంట్లోనే ఉన్న చరణ్ రెడ్డికి అతని పట్ల సుప్రియ ప్రవర్తించే తీరు అతన్ని బాగా కుంగదీసింది. దాంతో మనస్తాపానికి గురై తాగుడికి బానిసయ్యాడు. విపరీతంగా తాగడంతో అతని లివర్ కూడా చెడిపోయింది. ఇతని తాగుడు భరించలేని సుప్రియ అతనితో విడాకులు తీసుకున్న సంవత్సరానికే గుండెపోటుతో అపోలో ఆసుపత్రిలో చరణ్ మరణించడం జరిగింది. చరణ్ చనిపోయే సమయానికి ఆయనకి కేవలం 35 ఏళ్లు. 35 ఏళ్లకే చనిపోయిన ఈ హీరో ఆయన చనిపోయిన తర్వాత గానీ తెలియలేదు ఆయన అక్కినేని కుటుంబానికి చెందినవాడని. దీన్ని బట్టే అర్థమవుతుంది పెద్ద పెద్ద ఫ్యామిలీకి చెందిన వాళ్ళ విషయాలు అంత ఈజీగా బయటికి రావని. దానికి కారణం వాళ్లకున్న బ్రాండ్ ఇమేజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.